గత 2 నెలల నుండి మాకు జీతాలు లేవు. రెగ్యులర్ అయిన వాళ్ళకి రావడము మాకు రాకపోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. భర్త లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు చిన్నగా ఉండి వాళ్ళు ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తొందరగా మాకు ఏరియర్స్ కూడా ఎలాంటి ఏరియర్స్ లేవు, టీఎల్ లేవు, డిఎల్ లేవు. చాలా బాధగా ఉంది. ఎంతో మంది కూడా ఈ ఉద్యోగాల పైన ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వెంటనే చెల్లించాలని గవర్నమెంట్ ను మేము కోరుచున్నాం. నేను దాదాపు 20 ఇయర్స్ అవుతుంది సార్. 20 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఎలాంటి ఏరియర్స్ లేవు, ఏం లేవు, డిఏటి ఎలాంటివి కూడా మేము పొందలేదు సార్. బాగా బాధగా ఉంది. ఈ దానిపైన ఆధారపడ్డ ఏఎన్ఎంస్ చాలా మంది ఉన్నారు. భర్తకు జాబ్ లేని వాళ్ళు, వితంతు వాళ్ళు అట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. పట్టించుకుంటుందా అది ఏదో అనే అదే ఉద్దేశంతో రాలేదు అంటే పట్టించుకోపోవడమే కదా సార్. ఆ విధంగా వెంటనే కావాలని ఒక ఏకదాటిగా మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. జీతాలు కూడా చిన్న జీతాలే, అవి కూడా టైంకి రావట్లేదు. బస్ ఛార్జీలు ఇప్పుడు వెళ్ళాలంటే కూడా బస్సులు అవైలబుల్ ఉండవు. బైక్ తీసుకొని వెళ్ళాలి. ఒక్కొక్క ఏఎన్ఎంస్ కు 6 విలేజ్లు 7 విలేజ్లు ఉంటాయి. పాపులేషన్ కూడా ఒక 12,000 9,000 7,500 అట్లా పాపులేషన్ ఉంటుంది. ఎలా పని చేయాలి మరి? బైక్ లేదే మాకు నడవదు సార్. బస్సులు ఫ్రీ బస్సు ఉన్నా కూడా మాకు అవైలబుల్ గా ఉండదు. ఎందుకంటే మేము ఇన్ టైంలో పోలేము. మరి జీతాలు రాకపోతే మేము పెట్రోల్ కానీ ఎట్లా వెళ్ళాల్సింది. కాబట్టి మాకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నాం. 2 నెలల నుంచి రావట్లేదు. 2 నెలల నుండి రావట్లేదు. ఏమంటారు మరి అధికారులు అడిగితే? ఏమంటారు, వస్తాయని అంటారు అంతే. వస్తాయి 2 నెలలు ఓపిక పట్టండి, వస్తాయండి. ఈ విధంగా ఓపిక పెడితే ఎట్లా వెళ్ళేది? ఫీల్డ్కి ఎట్లా వెళ్ళేది? బైక్ లేదే నడవదు. టైంకి ఇన్ టైంలో ఉండాలంటారు. ఇన్ టైంలో ఉండాలంటే బైక్ కావాలి. బైక్ కావాలంటే బైక్ పెట్రోల్ కావాలి. ఎట్లా వెళ్ళేది మేము? హెల్త్ డిపార్ట్మెంట్లో నేను ఏఎన్ఎం. అదే సార్, జీతాలు రావాలని. మీరు కలెక్టర్ డ్యూటీ చేసుకునేటప్పుడు మాకు సాలరీస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి కదా. సాలరీస్ లేకపోతే ఎలా తింటాము, ఎట్లా డ్యూటీకి వెళ్తాము? అయినా ఇబ్బందులతో అప్పు సప్పులు చేసి వెళ్తున్నాము ఇప్పటికీ. మరి ఈ విధంగా నెల నెల ఇలా అయితే మేము వెళ్ళాం. డ్యూటీకి వెళ్ళేది ఎట్లా, చేసేది ఎట్లా, ఇంట్లో వాళ్ళను పోషించుకునేది ఎట్లా? చాలా ఇబ్బంది ఉంది సార్. అందుకనే వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, ఇంతమంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు ధర్నా చేస్తా ఉన్నారు. ఏంటి ప్రభుత్వాల వైఫల్యాలా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది క్లియర్ కట్ గా ప్రభుత్వ వైఫల్యం అండి. గత 3 నెలల నుంచిగా జీతాలు పెండింగ్ గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అందరికీ అతిపెద్ద పండుగ దసరా దీపావళి రోజు కూడా మేము పస్తులు ఉండాల్సి వచ్చింది కుటుంబాలతో. ఇప్పటికి ఇది 3వ నెల వేతనాలు చెల్లించలేక ఇప్పటికీ ఈఎంఐ చెక్ బౌన్స్లు అయినాయి. చాలా మందికి రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కిరాణా తీసుకున్నారు. పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మేము అందరికీ మెడికల్ ఫెసిలిటీలు కల్పించి కోవిడ్ టైంలో కష్టపడి పనిచేసి ఇప్పటికి కూడా ప్రతి దగ్గర వాగులు వంకలు దాటుకుంటూ చాలా మంది ఇప్పుడు అర్బన్లో కాకుండా రూరల్ సైడ్లో కూడా పనిచేసే వాళ్ళు ఎన్ఎంస్ మోస్ట్లీ ఫిమేల్స్ ప్రతి బుధవారం ఇమ్యునైజేషన్ కోసం కాలినడకన కొండలు దాటుకుంటూ పోతున్నారు. కనీసం ఇప్పటికి కూడా జీతాలు చెల్లించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అది కూడా 3 నెలల నుంచి. మనకు 2018లో ఎప్పుడో సమాన పనికి సమాన హక్కు జీతం కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు మనకు తీర్పునిచ్చింది. కానీ ఇప్పటిదాకా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ అసలు బేసిక్ రైట్స్ అనేవి మన జీతాలు కానీ అసలు జీతాల కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి. ఇది ప్రతి నెల దాటి వేస్తున్నారు. ఫస్ట్ సెప్టెంబర్లో అడిగినప్పుడు నెక్స్ట్ మంత్ ఇస్తాం. ఇప్పుడు కొత్తగా వేరే దాంట్లో కలిపాము. ఇంకా 2001 మంది డాటా మా దగ్గర లేదు. సో దానివల్ల మీకు జీతాలు ఆలస్యం అవుతున్నాయి. గవర్నమెంట్ దగ్గర ఉద్యోగస్తుల డాటా లేకపోవడం ఏంటంటే అసలు సో దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే ఇక్కడ దాకా వచ్చి ధర్నాల్సిన అవసరం లేదు. అది కూడా మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. దాన్ని కూడా పోలీసులుగా మీరు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. లోపలికి వెళ్ళని ఇవ్వట్లేని పరిస్థితి ఉంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? మా ఎజెండాలో చాలా సింపుల్ అండి. మాకు ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు చెల్లించాలి. ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ ఉన్న 3 నెలల జీతాలు చెల్లించాలి. అండ్ మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. మాకు పెండింగ్లో ఉన్న ఏ నెలల పిఆర్సీ కానీ గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఇచ్చేటి కూడా జీవోస్ ఏమున్నా అవన్నీ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ కంపల్సరీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని అడుగుతున్నాం, ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా. ఎందుకంటే మేము కోవిడ్లో మా ప్రాణాలకు తెగించి కూడా మేము వర్క్ చేసాము. అది అందరికీ తెలుసు. అప్పుడు అందరి అభినందించిన వాళ్ళే. కానీ ఇప్పుడు కనీసం ఆ పొట్టకూటికి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాము. ఈఎంఐ చెక్ బౌన్స్లు అవుతున్నాయి, సిబిల్ స్కోర్లు పోతున్నాయి, హౌస్ రెంట్ కట్టలేక ఇంటి ఓనర్ ఖాళీ చేయమంటున్నారు. పిల్లల స్కూల్ పంపిస్తే వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు, మీరు ఫీజు కట్టట్లేదు అని. సో మాకు వెంటనే పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు విడుదల చేయాలి. గత పెండింగ్లో ఉన్న పిఆర్సీ నెలల ఏరియర్స్ వేతనాలు వెంటనే చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. అండ్ కంపల్సరీ రెగ్యులరైజ్ చేయాలి. అధికారులు ఏమంటున్నారన్న మీరు అడుగుతాం? ఇప్పుడు అదే చెప్తున్నా అండి. చాలా ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే నిన్న మొన్న వచ్చిన ఏంటంటే 2100 మందిది ఇంకా డేటా పెండింగ్ ఉందంటున్నారు. మరి తీసుకున్నప్పుడు డేటా వెరిఫికేషన్ లేకుండా డేటా తీసుకోరు కదా. ఉద్యోగస్తుల డేటా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ప్రతి ఒక్కరు మీ దగ్గరే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతుంటుంది. అలాంటి డేటా మీ దగ్గర లేకపోవడం మీ సైడ్ నుంచి తప్పు. దానికి మూల్యం మేము చెల్లించాల్సి వస్తుంది. నేను కళ్యాణి 6 ఇయర్స్ అవుతుంది నేను చేయబట్టి. మేము ఇక్కడ హన్మకొండ నుంచి వచ్చినాము. గత 3 నెలల నుంచి మాకు జీతాలే లేవు. చాలా ఇబ్బంది పాలవుతుంది. ఈ రోజు మేము ఇక్కడ ఎండలో కూర్చునే పరిస్థితి గవర్నమెంట్ మాకు తీసుకొచ్చింది.
అంటే మాతో పని చేయించుకుంటారు, అన్ని మా శ్రమను దోపిడీ చేస్తారు, మాతో అన్ని చేయించుకుంటారు. మరి శాలరీస్ ఎందుకు ఇవ్వరండి? మాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంది? కోవిడ్లో కావాలి, ప్రజలకి ఏదైనా కూడా మెడికల్ డిపార్ట్మెంటే ముందుండాలి. కానీ మా జీతాల కోసం వచ్చేసరికి మాత్రం ఏది మాట్లాడరు, ఏది రెస్పాండ్ ఇవ్వరు. అసలు మేము వచ్చి ఇంతసేపు అవుతుంది, ఏ ఒక్కరు కూడా బయటికి రాలే, మాకు సమాధానం చెప్పలే. ఇప్పుడు ఈ 3వ నెల కావస్తుంది, మాకు ఇట్లా జీతాలు ఇవ్వకుంటే మాకు పర్సనల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి కదా అండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఫీజులు కట్టాలి, నిత్యావసరాల కోసం ఇవన్నీ ఎట్లా వస్తాయి? సరే మాకు ఈ 2-3 నెలల నుంచి జీతాలు రాలేదని చెప్పేసి అలా అని మేము డ్యూటీలు బంద్ చేయట్లేదే, డ్యూటీలు చేస్తూనే ఉన్నాం కదా. అక్కడైనా మా మనసు ఏంటి, మా పనితనం ఏంటి అనేది అర్థం కావాలి. అట్లా కూడా మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇంకా జీతాలు ఇవ్వకుండా ఇంకెన్ని రోజులు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు అసలని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా దిగి వచ్చి మాకు ఈ వేతనాలు చెల్లించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని మేము కోరుకుంటున్నాం. మరి ఎప్పుడు మాకు సమాధానం ఇస్తారు? ఇప్పుడు కనుక మా జీతాలు బడి మాకు సమాధానం ఇవ్వకపోతే ఇంకా మేము భారీగా పెద్ద ఎత్తున చేస్తామని మా యూనియన్ అందరి తరఫున నేను చెప్తున్నాం. ఏంటి ఎక్కడ జాప్యం జరుగుతుంది? అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేరు? ఏమంటున్నారు? మాకు తెలియని విషయమే అది. మేము ఇప్పుడు చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది, మాకు తెలియని అంతుబట్టని విషయమే అది. మరి ఎక్కడ జరుగుతుంది ఏంది అనేది మాకు తెలియదు. కనీసం ఈ జీతాల విషయం ఏ ఒక్కరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి. ఇలా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది అది మాకు కూడా తెలియాలి కదా. చెప్పకుంటే మాకు ఎలా తెలుస్తుంది? అవన్నీ కాదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఆల్ క్యాడర్స్, ఎన్హెచ్ఎం ఆల్ క్యాడర్స్, అంతమందికి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు జీతాలు ఎవరికి పడలేదు. ఈ 3 నెలల నుంచి అందరు ఇబ్బందుల పాలవుతున్నాం, అవస్థ పడుతున్నాం. మమ్మల్ని ఎవరి తొంగి చూసే మహానుభావులు ఎవరూ లేరు. ఇప్పటికైనా మాకు జీతాలు చెల్లించాలని కోరుకుంటాను. ప్రభుత్వ దాంట్లో పనిచేసే వాళ్ళకే జీతాలు అక్కడక్కడగా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి, టైంకి రావట్లేదు. ఇక మీ కాంట్రాక్ట్ ఉద్యోగాల కంటే కష్టమే. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవన్నట్టుగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదనే విషయం అది వాళ్ళు చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఆ విషయం మా దగ్గరికి తీసుకొచ్చి డబ్బులు లేవు, బడ్జెట్ లేవు అని చెప్పడానికి కాదు కదా. అలా చెప్పొద్దు కదా సార్, మాకు ఈ బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదంటే అలా మరి మాకు పని చేయించుకుంటున్నారు కదా. మరి మాతోని ఇప్పుడు ఇంత పని చేయించుకుంటాను, ఇంత వెట్టి చాకరీ చేయించుకొని జీతాలు ఇవ్వకపోవడం ఏంది? మాకు అరకొర జీతాలండి మాకు వచ్చేది. ఈ వచ్చే వేతనాలు కూడా మాకు ఇన్ టైంలో సరైన టైంకు వేయకపోతే మేము ఎంత నష్టపోతాము? మాదేమో మొత్తం ఉద్యోగులము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5వ తారీఖు 2వ తారీఖు పడే జీతాలు మావి కాదు. మేము వచ్చిన జీతాలతోనే బతికే పరిస్థితి మాది. అలాంటప్పుడు ఇట్లా జీతాలు మమ్మల్ని ఆపితే ఇంతమంది ఇప్పుడు రోడ్డున పడి ఎంత బాధపడుతున్నాము? మరి మా బాధ ఎందుకు కనబడట్లేదు? ఇప్పటికైనా ఇది ఆలోచించి మాకు మా వేతనాలు మాకు చెల్లించాలి. ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే మేము 6 years నుంచి చేస్తున్నాము, మధ్యలో ఇట్లాంటివే జరుగుతూ ఉన్నాయి. సరే జరిగినా వేస్తారులే అనేసరికి ఈసారి మరీ ఎక్కువ అయిపోయింది. 1 నెల కాదు, 2 నెలలు కాదు, ఇప్పుడు 3వ నెల నడుస్తుంది. ఈ 3వ నెల దాటిపోవస్తుంది. అయినా కూడా ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన లేదు, జీతాల ముచ్చటే లేదు. వర్క్ ఎట్లా ఉంటుంది అసలు? ఎన్ని గంటల వర్క్ చేస్తారు? మీకు ఇచ్చే జీతాలు ఎంత? మీ శ్రమ ఎలా ఉంటుంది? మా శ్రమ ఎలా ఉందంటే మా శ్రమని దోపిడీ చేసుకుంటారనే చెప్తాం మేము. ఫస్ట్ అయితే మేము చేస్తాం, అందరూ ఒక్కొక్క క్యాడర్లో ఒక్కొక్క టైమింగ్స్ అట్లా ఉంటాయి. మాది ఇప్పుడు మేము హన్మకొండ నుంచి వచ్చినాము. మేము హన్మకొండ మెటర్నిటీలో చేస్తాము. మాకు 6 hours 8 hours అట్లా ఉంటాయి. అయినా కూడా ఈ జీతాలు రాకపోవడం వల్ల మేము క్రమంగా మా డ్యూటీలు మేము చేసుకుంటూనే వెళ్ళిపోతున్నామండి. మాకు జీతాలు రాలేదని చెప్పేసి మేము ఎక్కడ కూడా మా డ్యూటీలు బంద్ చేయట్లేదు. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా 1 నెల కాకుండా 1 నెల వేస్తారేమో అనే ఆశతోనే మేము చేసుకుంటూ వెళ్తున్నాము. మా ఆశలు కాస్త ఇంకా నిరాశలే అయిపోతున్నాయి. డిమాండ్ ఏంటి? మాకు ఇప్పుడు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే మాకు చెల్లించాలి. అప్పుడు మాకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని చెప్పిండ్రు, అది కూడా రద్దు చేయాలి. మాకు ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి. ఇలాంటి ఏమీ లేకుండా వెట్టి చాకరీతోటి మమ్మల్ని అయితే చేయించుకుంటున్నాం.